ఏమండి, ఇంకొకసారి ఆలోచించండి. విదేశాలు వెళ్ళి సంపాదించడం అవసరమా? ఇప్పుడున్న జాబ్ సరిపోదా? సరిపోదే. మన పిల్లలు ఉన్నత చదువు చదవాలంటే మనం ఆ మాత్రం కష్టపడాలి. అయినా నా విదేశీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. సరే, మళ్ళీ ఎప్పుడు వస్తారు? వీలైనంత తొందరగా వచ్చేస్తాను. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వరుణ్, తరుణ్, అమ్మ పావని, అమ్మ చెప్పినట్లు జాగ్రత్తగా వినండి. బాగా చదువుకోండి. సరే డాడీ. సరేనా? పావని, ఎదురు అమ్మ. మీ ఆరోగ్యం జాగ్రత్త. సరేలే. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఈశ్వర, ఈశ్వర. అమ్మయ్యా. శభా. అబ్బబ్బా. God bless you, my child. God bless you, my son. ఎన్నాళ్ళు అయిందని మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏమ్మా పావని, ఏం చేస్తున్నావు? టీచర్గా చేస్తున్నాను. తరుణ్, నువ్వు? సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను అన్న. సివిల్ ఇంజనీర్ డాడీ. మందే ఈ ప్లాన్ అంతా. బాగుంది. థ్యాంక్ యూ డాడీ. శభాష్. సరే, పద లోపలికి వెళ్దాం. ఈశ్వర, సర్వేశ్వర. అమ్మా. ఇవి కూడా నాలాగే పనికి రాకుండా పోయాయి. పని చేసినంత కాలమే జీవితమైన చెప్పైనా. దీనికి నాకున్న రుణం తీరిపోయింది. ఏం చేస్తాం? అబ్బా.
వెళ్ళిపోయిలా ఉన్నాడే. ఒరే రాము, అలా నిలబడిపోతావేరా? ఆ కస్టమర్ వెళ్ళిపోయిలా ఉన్నాడు చూడు. అయ్యా పిలుస్తానయ్యా. ఓ పెద్దయ్యా, అయ్యా ఆగండి అయ్యా. అయ్యా, మంచి రుచికరమైన చేపల పులుసుతో భోజనం మా హోటల్ ప్రత్యేకత. రండి, ఏంటి అలాగ వెళ్ళిపోతున్నారు? రండి, భోంచేయండి. రండి రండి అయ్యా, రండి రండి. అమ్మా, అమ్మయ్యా. వచ్చి కూర్చోండి. అయ్యా, భోంచేయండి, వీళ్ళు భోంచేయండి. అలాగే అలాగే. అరే, నా దగ్గర 10 రూపాయలే ఉంది. సార్, 2 రోజులు బట్టి అన్నం తినలేదు. చాలా ఆకలిగా ఉంది. ఒట్టి అందమైనా పర్వాలేదు. అరే పర్వాలేదు, పదండి భోంచేయండి. కూర్చోండి సార్, అలా కూర్చోండి. ఒరే రాము, ఇలారా. అయ్యా. పెద్ద ఆయనకు భోజనం తీసుకురా, అలాగే చేపల పులుసు కూడా. అలాగే అయ్యా. అయ్యా, పర్వాలేదు, కూర్చోండి, అయ్యా. భోంచేయండి. బలెటోలే. మగమాటం లేకుండా తృప్తిగా తినండి, భోంచేయండి. మీకెప్పుడు తొందరే. దగ్గర అన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ పరిస్థితి ఏంటి? అను డార్లింగ్, నాకేం కాదులే, నువ్వు ఉండగా నాకేంటి. ఏదో పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. అవును, పిల్లలేరి? పిల్లలు ఇప్పుడే బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. అయినా వాళ్ళకి మంచి చదువులు చదివించారు, ఇన్ని సదుపాయాలతో ఉన్నంతలో ఇల్లు కట్టించారు, పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళు జాబుల్లో చేరారు. ఇక మీకేంటి, ప్రశాంతంగా ఉండండి, ఏమీ ఆలోచించకుండా. అలాగే డార్లింగ్. అన్నపూర్ణ, నేను చేయవలసింది ఇంకొక బాకీ ఉండిపోయింది. ఆ? ఏమండి ఏమండి, ఏంటి? ఇందాకేదో బాకీ అన్నారు. ఏమీ లేదే, ఈ ఆస్తి అంతా పిల్లల పేరు మీద రాసేద్దామని. దానికి అంత అందరు ఎందుకో? వసై, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అయినా మన కష్టపడేదంతా వాళ్ళ కోసమే కదా. అయితే ఇప్పుడే రాయాలని రాజ్యాంగంలో ఉందా? ఇదంతా మీ కష్టాజితం అండి. ఇంత కష్టపడింది వాళ్ళ కోసమే కదే. అయినా ఇప్పుడు రాయడం నాకు ఇష్టం లేదు. రాసేస్తే ఏమైంది? చూడండి, ముందు జాగ్రత్త లేని తల్లిదండ్రుల జీవితాలు చాలా దుర్భరంగా మారుతున్నాయి. అయ్యో రామచంద్ర అంటూ పట్టెడన్నం కోసం పాకులాడుతున్నారండి. మన పిల్లల కోసం మనకు తెలీదా? అందరూ అలా అనుకుని బోర్లా పడుతున్నారు. పిల్లలు మనవాళ్లే, పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో. చూడు, ఏది ఏమైనా నా నిర్ణయం మాత్రం ఇదే. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. నేను చెప్పేది ఎప్పుడు విన్నారు గనక మీరు, సరే మీ ఇష్టం. ఇక్కడి నుంచి విభేదాలు వద్దు మనకి. నానా, ఏంటి అమ్మ విభేదాలు అంటుంది? ఏమైనా గొడవ జరిగిందా? ఏం లేదురా, నేను సంపాదించే డబ్బు, ఈ ఆస్తి మీకు మీ అక్కకి సమానంగా పనిచేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అంటున్నాను రా నేను.
అవును నాన్న, అమ్మ చెప్పింది నిజమే కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అన్నయ్య, నాన్న ఏం చేసినా కరెక్ట్గా ఆలోచించే చేస్తారు. ముందు మీరు ఆస్తి రాసిచ్చాను అన్న, మీ తర్వాత ఎలాగో మాదేగా. ఆ, అవునరా, కష్టపడి రాత్రనిగా పగలనిగా సంపాదించి మీకు ఉన్న చదువులు చదివించాను, ఉద్యోగాలు కుదురుకున్నారు, ఉన్నంతలో ఘనంగా పెళ్ళిళ్ళు కూడా చేశాను. నేను పడ్డ కష్టాలు మీరు పడకూడదని, నేను పడ్డ ఆర్థిక ఇబ్బందులు మీ పిల్లల విషయంలో పడకూడదని ఏర్పాటు చేశాను. ఒరేయ్, మీరుంటుండగా నాకు భయం ఏంట్రా? కాలు మీద కాలు వేసుకుని హాయిగా బతికేస్తాను. అలాగే నాన్నగారు, మీ ఇష్టం. మీరు మా కోసం మీ జీవితాన్నే దారబోశారు. మీకోసం ఆ మాత్రం చేయలేమా? మిమ్మల్ని, అమ్మని మా కంటికి రెప్పల్లా కాపాడుకుంటాం. అవును నాన్నగారు, అన్నయ్య చెప్పింది కరెక్టే. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఏమండి? ఏమండి? అంత తొందరపడకండి. ఆస్తి విషయంలో ఒకసారి ఆలోచించండి. ఏవేవో అనుమానాలతోటి ఏవేవో ఆలోచించి బుర్రపాటు చేసుకోకు, ప్రశాంతంగుండు. ఏంటి మావయ్య అనుమానం ప్రశాంతత అంటూ మాట్లాడుతున్నారు? ఏమి లేదమ్మా, ఈ ఆస్తి పంపకాల గురించి. మరి మాకేం లేదా? ఏమీ లేకుండా రాస్తాడండి మాంగారు. అంతా మీదే కదా, మాకెవరున్నారు? ఊరుకో బాబు, ఊరుకో. సార్ నమస్తే సార్. సార్, లాయర్ గారు మీకు ఈ పేపర్లు ఇమ్మని చెప్పారు సార్. కూర్చో బాబు. పోనా కొంచెం మంచిగా ఇచ్చి కాఫీ తీసురా, భోంచేసి సార్ వెళ్తాడు. సార్ వద్దు సార్, కోర్టులో చాలా పనులున్నాయి. లాయర్ గారు కూడా బే రమ్మన్నారు సార్. కొద్దిగా అర్జెంటుగా వచ్చిమన్నారు సార్. సరే, మీ రాయర్ గారిని అడిగాని చెప్పు. ఓకే, థ్యాంక్ యూ సార్. రే వరుణ్, తరుణ్, పూర్ణ, ఈ పావనికి పంపించే. ఉమ్. అంతా ఓకేనా? ఒరే అబ్బాయిలు, కోడళ్ళు, నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. నేనున్నంత వరకు మీ నాన్నగారిని ఎవరు చూడాల్సిన పని లేదు. నాన్నగారు ఆకలికి తట్టుకోలేరు, తరచూ పాలు మారుతూ ఉంటారు. కొంచెం పరిజ్ఞానం మనిషి. నేను దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారిని బాగా చూసుకుంటే అదే చాలు నాకు. మరి మీరు అంతలా చెప్పాలా అత్తయ్య? మావయ్య గారిని చంటి పిల్లాడిలో చూసుకుంటాం. అదేం మాట్లాడతాయా? మావయ్య గారిని చూసుకోవడానికి వెళ్ళలేమా? అదేనమ్మా నా బెంగంతా. అలా అనకమ్మా. జాగ్రత్తగా చూసుకో. నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయా పూర్ణ. మీరు హోటల్కి వచ్చిన కాడి నుంచి గమనిస్తున్నాను, కళ్ళల్లో నీరు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఏం గుర్తొచ్చిందని మీకు? ఏం చెప్పమంటారు? నా ఇంట్లో నన్నే దొంగలు చేశారు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఏంటి ఉదయం నుంచి ఎలా వెతుకుతున్నారు? మా నగలు కనిపించట్లేదండి. సరిగ్గా చూడొచ్చు కదా, అక్కడే ఉంటాయి. ఉదయం నుంచి వెతుకుతున్నాం అండి, ఎక్కడా కనిపించట్లేదు. మనమే కదా ఉన్నాం, సరిగ్గా వెతకండి. ఎక్కడికి పోతే? ఇంట్లో మనమేనా ఉన్నాం, మీ నాన్నగారు లేరా? ఆయన తీసుండొచ్చేమో కదా. అవేం మాటలు ప్రశాంతి, నాన్నగారు ఎందుకు తీస్తారు? ఏమో అండి, ఎవరికి తెలుసు మీ నాన్నగారికి ఏ అవసరాలు ఉన్నాయో ఏంటో. నాన్నగారు వింటే బాధపడతారు. వింటే వినేవండి, మాకేమైనా భయమా? ఉన్నమాటే కదా అన్నది. మీ ఇద్దరికి అంత అనుమానంగా ఉంటే వెళ్ళి నాన్నగారిని మనం అడుగుదాం పదండి. గట్టిగా అడిగితే గుట్టు బయటకు వస్తుంది. దబాయించి అడుగుదాం,
భయం ఏముంది? సరే సాయంత్రం వస్తాం కదా, అప్పుడు అడుగుదాం. సరేనా? చూసావా అన్నపూర్ణ, పొమ్మలేక పొగబెడుతున్నా. నిన్ను కాదని నీకు కూడా ఏమి మిగిల్చకుండా ఆస్తంతా పిల్లల పేరు మీద రాసిచ్చేశాడే. ఇప్పుడు బంగారం దొంగిలించి నేనేం చేసుకుంటాను? పరాయి వాళ్ళే అనుకున్నాను. కన్న బిడ్డలు కూడా ఆర్థిక సంబంధాలకే పరిమితం అవుతున్నారు. బంధాలకు అనుబంధాలకు తావులేదా? కష్టపడి ఒక్కొక్కిటుకు పేర్చి చివరి క్షణాలలో నిన్ను పడుకోబెట్టిన ఇల్లు వదిలి వెళ్ళిపోవటానికి మనసొప్పక ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను. కానీ ఈ మనుషుల మధ్య నేను ఉండలేను, ఇవ్వడలేను. నన్ను క్షమించిపోతా, క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. రాగిని, మనం వేసిన ఎత్తు చాలా బాగా పనిచేసింది. ముసలోడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. మంచాన్ని పడితే సేవ చేయలేక చచ్చేవాళ్ళం. పీడ విరగడైంది. అక్క, ఇంకొన్ని రోజులు మన నగలు మన మొగులకు తెలియకుండా మన పుట్టినలోనే ఉంచుదాం. ముసలాడు ఇంకెంతకాలం బతుకుతాడు, ఆ తర్వాత తీసుకుందాం. హ్మ్. అయ్యో, భోంచేయండి. ఎంతో ఆకలితో వచ్చారు, తినకుండా మధ్యలో వెళ్ళిపోతారే. పర్వాలేదు, నా పరిస్థితి తలుచుకుంటుంటే నా ఆకలి చచ్చిపోయింది. ఇదిగోండి అయ్యా. వద్దు, మీ దగ్గర ఉంచండి. మీరు ఎప్పుడైనా రావచ్చు, మీకు ఎప్పుడూ భోజనం ఉంటుంది. మీ ఉపకారానికి చాలా సంతోషం. కానీ నా ఆత్మాభిమానం నన్ను విడవటం లేదు. ఏమీ అనుకోకండి. ఇక సెలవు. చూసారా అయ్యా, ఎంత ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి. తిన్న పిడికడి మెతుకులకు కూడా తన దగ్గరున్న 10 రూపాయలు కూడా ఇచ్చేశాడు. శేష జీవితం ఎలా గడుపుతాడో ఏంటో. ముందు జాగ్రత్త లేని తల్లిదండ్రుల జీవితాలు ఇలా మగ్గిపోవలసిందేనా? అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని. పండుటాకు లాంటి ఆ పెద్దలను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే అటువంటి రోజు ఒకటి మనకి వస్తుందని ఎవరూ ఆలోచించడం లేదు. ఇది చూసి ఒక్కళ్ళ మనసు మారినా చాలు, నా ప్రయత్నం ఫలించినట్లే. మార్పు మన నుండే ప్రారంభం కావాలి. మీ కరణం ఈశ్వరరావు.